ఇటీవల ఎవరూ ఊహించని ఒక అంశం చకచకా జరిగిపోయింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ టెలిఫోన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో చర్చలు జరిపారు. ఆఫ్ఘాన్ ప్రజలకు వైద్యం చేయించుకునేందుకు భారత్లో అవకాశం ఇవ్వాలన్న కోరికను జయశంకర్ ఆమోదించారు. దీనికి ప్రత్యేకగా తాలిబాన్లు కూడా ముందుకు రావాలి అని మాత్రమే కోరారు. కానీ ఆ సమయంలోనే నీటి ప్రాజెక్టులకు సంబంధించి భారత్ ఒక కీలక సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా పాకిస్తాన్ను ఇప్పుడు ఒక బాంబు పేల్చింది. భారతదేశం బాటలోనే తాము ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ప్రవహిస్తున్న నదుల మీద ఎగువ భాగంలో అంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ప్రాజెక్టులు, డామ్లు కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ పని పూర్తయితే ఆఫ్ఘన్కి సమృద్ధిగా నీరు లభిస్తుంది మరియు కావలసినంత విద్యుత్ సరఫరా అవుతుంది. కానీ పాకిస్తాన్లో పశ్చిమ భాగం పూర్తిగా ఎండిపోవడం ఖాయం. ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలోని ఇంజనీరింగ్ నిపుణుడు జనరల్ ముబిన్ రహస్యంగా తూర్పు ఆఫ్ఘాన్ ప్రాంతంలో పర్యటన చేశారు. కొనార్ నది, దాని చుట్టుపక్కల నదుల మీద ప్రాజెక్టులు కట్టే విషయం మీద కసరత్తు చేసినట్లు సమాచారం. ఇక్కడ ఉన్న బక్షాబాద్, కమల్ ఖాన్, కేష్ తేపా వంటి పాతకాలపు ఆనకట్టలను పటిష్టం చేస్తారు. విదేశీ నిధుల సహాయంతో భారీ డ్యామ్లుగా మార్చుకుంటారు. అప్పుడు దిగువ భాగమైన పాకిస్తాన్కి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసి భారత్ వడివడిగా ప్రాజెక్టులు కట్టేస్తోంది. దీంతో పాకిస్తాన్ తూర్పు భాగంలో సాగునీరు దొరకడం దుర్లభం. ఈలోగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్టులు కూడా పూర్తయితే పాకిస్తాన్ పశ్చిమ భాగం కూడా ఎండిపోవడం ఖాయం. నీటి చుక్క దొరక్క పాకిస్తాన్ ప్రజలు పాలకుల్ని తరిమి కొట్టే రోజులు ఏర్పడతాయి. ఇది చాలా సీరియస్ విషయం అని గ్రహించిన పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు మొరపెట్టుకుంది. దీంతో చైనా రంగంలోకి దిగి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మంత్రులను చర్చలకు పిలిచింది. దీనిని బట్టి ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అనేది అర్థం చేసుకోవచ్చు. డాములు కట్టవద్దని చైనా, పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని బతిమాలుకుంటున్నాయి. దీనిని బట్టి భారత్ ఎంత పెద్ద స్కెచ్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. చైనా ప్రలోభాలకు లొంగకుండా ఆఫ్ఘనిస్తాన్ ముందుకు వెళ్ళినట్లయితే పాకిస్తాన్ అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్నట్లే. అందుచేతనే ఇప్పుడు పాకిస్తాన్ గిలగిలలాడిపోతుంది.